ఈరోజు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా అధ్యక్షతన కలెక్టర్ గారి ఛాంబర్లో పల్స్ పోలియో కార్యక్రమం గురించి డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో మార్చి 3, 4 మరియు 5 తేదీలలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 157 ఆరోగ్య ఉప కేంద్రాలు, 1,74,534 నివాసపు ఇండ్లు, 25 ట్రాన్సిట్ పాయింట్లు, 176 హై రిస్క్ కేంద్రాలు మొదలగు అన్నిటిలో 523 పోలియో బూత్ కేంద్రాలు, 1046 టీముల ద్వారా 53 రూట్లలో 2,332 వ్యాక్సినేటర్లచే మెదక్ జిల్లాలో నిర్దేశించబడినది. 67,962 మంది అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు. మార్చి 3 ఆదివారం రోజున పోలియో బూత్ కేంద్రాలలో, మార్చి 4, 5 తేదీలలో మిగిలిపోయిన పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలియజేశారు. వాళ్ళని మనం పెట్టుకొని 10 నుంచి 15 బూత్స్ ఉంటాయి సార్. వాళ్ళకి ఆ రూట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఏరియాలో ఉన్న హై రిస్క్ తీసుకున్నాం. अच्छा हाँ ओके सो दिस इज पीएससी అక్కడ ఎవరు వెళ్తారు? టీమ్ ఉంది సార్. ట్రాన్సిట్ టీమ్ కంప్రైజింగ్ ఆఫ్ 2 మెంబర్స్ ఉంటారు సార్. కామన్లీ అయితే అసిస్టెంట్ ఉంటారు సార్. మేల్ ఉంటారు, ఒక ఫీమేల్ ఉంటారు. సో ఓన్లీ 1 అవర్ ఉండే అవసరం లేదు, ఉండాల్సింది అక్కడ అంటే ఫుల్ టైం. అక్కడ బస్ స్టేషన్ అంటే చేసుకుంటే పెంచుకోవచ్చు సార్ యూత్ కవరేజ్. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో చెరి 6 కేసులు నమోదైనాయి 23లో. 22-21లో కోవిడ్ టైంలో ఏమైందంటే కొంచెం కొన్ని కేసులు పాకిస్తాన్ నుంచి మాలావి, మొజాంబిక్ దాకా వెళ్ళాయి. అక్కడ వెళ్ళి పాజిటివ్ వచ్చాయి. జీనోటైపింగ్ చేస్తే పాకిస్తాన్ సర్క్యులేషన్ వైరస్ తోటి మ్యాచ్ అయింది. వి షుడ్ ఎన్ష్యూర్ 100% ఇమ్యునైజేషన్. నెక్స్ట్ సో మనకు 3 రకాల వైరస్ ఉంటాయి సార్ పోలియోలో: టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 2, టైప్ 3 రెండు కూడా గ్లోబల్ ఎరాడికేషన్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు చెప్పిన 6 కేసెస్ కూడా. సో వి హావ్ టు ఇమ్యునైజ్ ద చిల్డ్రన్. నెక్స్ట్ అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ లో BDPV టైప్ 2 అండ్ ఆరెంజ్ కలర్ లో టైప్ 1 BDPV అండ్ రెడ్ కలర్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ దగ్గర, కరాచీ దగ్గర పాజిటివ్స్ ఉన్నాయి సార్. Karachi is very near to us. We are having road journey, train journey and bus journey also sir. Should be alert and immunize our children and boost the immunity. Next.